So let us start with this topic called as good manufacturing practices. So this good manufacturing practices is simply called as GMP. So like in the last class we have seen about various GXPs like GLP, GMP, GCP, GDP, GSP, GRP like that. It is also one of the good practices, and this good practice, since it is related to the manufacturing process, we are calling it as good manufacturing practices. Good manufacturing practices. So this GMP stands for good manufacturing practices. So it is a phrase that is used to encompass all the requirements that are needed to complete compiled with in the manufacture of pharmaceuticals that are both safe and effective. So ఏవేవైతే ప్రాసెసెస్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో మనం మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్లో, ఆ ఫార్మస్యూటికల్స్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ని ఈ పర్టికులర్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కవర్ చేస్తుంది అనమాట. సో ఇట్ గివ్స్ ఎ గైడ్ లైన్. సో మీరు ఎలా కనుక ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేస్తే మీరు ఆ ఫార్మస్యూటికల్ని సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పగలరు అనేది ఈ జిఎంపి చెప్తుంది. సో ఇఫ్ యూ ఫాలో దిస్ జిఎంపి, యూ కెన్ ఎన్ష్యూర్ దట్ ది drugs which are manufactured by using GMP, they are safe and effective for human use. సో ఇందాక ఆర్ లాస్ట్ క్లాస్లో చెప్తాం మనం క్యూఏ క్యూసీ సంబంధించి డిఫరెంట్ సర్కిల్స్ గీసాం. క్వాలిటీ మేనేజ్మెంట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ సర్కిల్. దెన్ ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ కింద క్యూఏ ఉంటుంది, క్యూఏ కింద జిఎంపి, అండ్ జిఎంపిలో క్యూసీ అని చెప్తున్నాం కదా. సో దిస్ జిఎంపి ఈస్ అ పార్ట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో క్వాలిటీ అష్యూరెన్స్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. So coming to the history of this GMP, so this ఇక్కడ పాయింట్ ఇది పైన రావాల్సింది కింద వచ్చింది. సో ఫర్ ద ఫస్ట్ టైం యుఎస్ఎఫ్డిఏ, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ has introduced this good manufacturing practices in the year 1963. సో 1963లో ఫస్ట్ సెట్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని యుఎస్ఎఫ్డిఏ ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత 4 years తర్వాత డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1967లో ఫర్దర్ గైడ్ లైన్స్, అంటే డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఫర్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని ప్రిపేర్ చేసి వాళ్ళు వరల్డ్ వైడ్గా పబ్లిష్ చేశారనమాట. దెన్ దీస్ గైడ్ లైన్స్ వర్ రివైజ్డ్ మెనీ టైమ్స్ లైక్ in 1968, 1971, 75 and 1992. So whatever we are studying is currently the revised one, which is in 1992. So మనం ఇప్పుడు కరెంట్ ఈ 2020లో అప్లై అయ్యేవన్నీ కూడా 1992లో ప్రపోజ్ చేసిన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ. దెన్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లో కనుక చూస్తే ద ఫస్ట్ జిఎంపీ గైడ్ ఇన్ యూకే వాస్ పబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1971. సో 1971 తర్వాత దాన్ని మళ్ళీ 1977లో అప్డేట్ చేశారు, 83, 97. సో 97లో ఫైనల్గా అప్డేట్ అయింది. సో దట్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ రూల్స్ అండ్ గైడెన్స్ ఫర్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. దాన్ని సింపుల్గా యూకేలో ఆరెంజ్ గైడ్ అంటారు, ఆరెంజ్ గైడ్. సో ఇదేంటి అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు, బట్ ఓవరాల్గా అది జిఎంపీనే అనమాట, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. బట్ వాళ్ళ నామన్ క్లేచర్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ, ఎఫ్డిఏలో అయితే సిజిఎంపీ అంటాము, యూకేలో అంటే రూల్స్ అండ్ గైడెన్స్ ఫర్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం. సో ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క నేమ్తో పిలుస్తాం. అలానే యూరోపియన్ యూనియన్లో 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దాన్ని ఆ డైరెక్టివ్ నెంబరు 91/356/EEC. దెన్ 1999లో ఐసిహెచ్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ హార్మనైజేషన్, ఈ టాపిక్ ఐసిహెచ్ గురించి నెక్స్ట్ చూస్తాము. సో ఫర్ టైమ్ బీయింగ్ యూ రిమెంబర్ దట్ ఇన్ 1999 ఐసిహెచ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ద జీడిపి. సో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ జనరల్లీ abbreviated as GMP in Europe and many other parts of the world. సో ఇందాక చెప్పినట్టు జనరల్గా దీన్ని సింపుల్గా జిఎంపి అంటాం, బట్ యుఎస్ఏలో మాత్రము వీటిని కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటారు, సిజిఎంపి అంటారు, సిజిఎంపి. సో మిగతా చోట్లంతా జిఎంపి అంటే ఇక్కడ సిజిఎంపి అంటారు. సో ఎందుకు సిజిఎంపి అని అంటారంటే యుఎస్ఏలో వాళ్ళ ప్రకారం ఏంటి అంటే దీస్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ కాన్స్టెంట్. సో దే విల్ బి చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఎప్పుడో 1997లో ప్రిపేర్ చేసింది దాన్ని 2020లో అప్లై చేయాలంటే కొన్ని అబ్సలీట్ అయిపోయి ఉంటాయి, కొన్ని అవుట్డేట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట, ఆ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని. సో అందుకని వాళ్ళు దే ఆర్ కాలింగ్ దట్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ యాజ్ సిజిఎంపీస్, కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. కరెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అప్లికబుల్ అయ్యే
గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని. సో ఇట్లా వరల్డ్ వైడ్గా జిఎంపి అంటే యుఎస్ఏలో మాత్రం సిజిఎంపి అంటారు, కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. కమింగ్ టు ఇండియా, in India, good manufacturing practices guidelines comes under Schedule M, which is under the Drugs and Cosmetic Act and rules. సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అండ్ రూల్స్లో షెడ్యూల్ ఎంలో మనకు ఈ జిఎంపి గైడ్ లైన్స్ గురించి ఉంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెన్ అలానే ఇంకా అదర్ పార్ట్స్లో చూసుకుంటే ఫార్మస్యూటికల్ ఇన్స్పెక్షన్ కన్వెన్షన్. సో ఇది కూడా ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో వాళ్ళు కూడా ఒక గైడ్ ప్రిపేర్ చేశారు. దెన్ అలానే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సో ఏషియన్ జిఎంపి గైడ్ లైన్స్ అని కూడా ఉంది. సో ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ జిఎంపీస్ అప్లై అవుతూ ఉంటాయి. సో వాళ్ళ నేషన్ తగ్గట్టు వాళ్ళు ఆ మోడిఫికేషన్ లేకపోతే చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని వాళ్ళు అప్లై చేసుకొని యూస్ చేస్తూ ఉంటారు. సో అగైన్ నిన్న చెప్పినట్లు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జిఎల్పి అనేది స్టార్ట్ అయింది అన్నాం కదా, అలానే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆర్ వరల్డ్ వైడ్ ఇన్సిడెంట్స్ వల్ల మనకు జిఎంపి అనేది ప్రాక్టీస్లోకి వచ్చింది. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ కనుక తీసుకుంటే 1937లో ఓరల్ సల్ఫోనమైడ్ జనరల్గా ట్యాబ్లెట్స్ లాగా వాడేవాళ్ళు. సల్ఫానిలమైడ్ని ట్యాబ్లెట్స్ లాగా వాడేవాళ్ళు. బట్ ఒక పేషెంట్ హీ ఆస్క్డ్ ద ఫార్మసిస్ట్ టు డిస్పెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎలిక్సర్. సో ఎలిక్సర్ లాగా మ్యానుఫ్యాక్చర్ చేసిందంటే ఆ కంపెనీ వాళ్ళు వితౌట్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్ దే హ్యావ్ మ్యానుఫ్యాక్చర్ ద సల్ఫానిలమైడ్ టాబ్లెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలిక్సర్, లిక్విడ్ సిరప్స్ లాగా చేశారనమాట. సో దీనివల్ల ఏమైంది, ఇట్ కాజ్డ్ ద డెత్ ఆఫ్ 107 పీపుల్. సో 107 పీపుల్ దీనివల్ల చనిపోయారు బికాస్ ఆఫ్ దిస్ ఫాల్టీ డిస్పెన్సింగ్. అలానే 1960స్లో నిన్న చెప్పాం థాలిడోమైడ్ వాస్ మార్కెటెడ్ ఇన్ యూరప్ యాజ్ ఎ స్లీపింగ్ పిల్ అండ్ టు ట్రీట్ మార్నింగ్ సిక్నెస్. సో దీనివల్ల ఏమైంది, ఎవరైతే ఈ స్లీపింగ్ పిల్ ఆ మార్నింగ్ సిక్నెస్ కోసం యూస్ చేశారో ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళందరికీ టెరటోజెనిక్గా అయిపోయింది. సో దీనివల్ల అరౌండ్ 10,000 కేసెస్ ఆఫ్ ఇన్ఫాంట్ డిఫార్మిటీస్, అంటే పుట్టిన పిల్లలు డిఫార్మిటీస్తో పుట్టారనమాట. సో దిస్ ఇస్ ది అదర్ ట్రాజడీ. అండ్ అగైన్ 109 infants in Nigeria have died due to the failure to follow GMP. So this was caused due to supply of mislabeled ethylene glycol. So లేబులింగ్ సరిగ్గా లేక ప్యాకింగ్ అయిపోయిన తర్వాత లేబులింగ్ అనేది తప్పు చేయడం వల్ల తప్పు ప్రోడక్ట్ని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకొని దానివల్ల 109 ఇన్ఫాంట్స్ చనిపోయారు అనమాట నైజీరియాలో. దెన్ అలానే హైటీ ఐలాండ్స్లో నవంబర్ 1995 నుంచి 96 లోపల డైఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ జరిగి వాళ్ళు ఈ పర్టికులర్ పారాసెటమాల్లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ లాగా యాడ్ చేస్తారనమాట. సో ఆ డైఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ జరిగి అరౌండ్ 89 చిల్డ్రన్ చనిపోయారు. సో ఇట్లా వరల్డ్ వైడ్ ఇన్సిడెంట్స్ అనేది మనకు బాగా ఎక్కువగా పెరగడం వల్ల పీపుల్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ జిఎంపి త్రూ అవుట్ ద వరల్డ్. సో ఒక్కొక్క కంట్రీ కొన్ని లేట్గా స్టార్ట్ చేసాయి, యూఎస్ లాంటి కంట్రీస్ అరౌండ్ 1960స్లోనే స్టార్ట్ చేసాయి. ఇట్లా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి నౌ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. సో జిఎంపి సర్టిఫైడ్ ల్యాబ్లో కనుక ప్రొడ్యూస్ కాకపోతే ఈవెన్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సేల్. సో బయట సేల్ చేయడానికి కూడా లేదన్నమాట, అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ జిఎంపి తీసుకుంటే మనం జిఎంపి కనుక అప్లై చేసామనుకోండి, సో మనము ఎక్కడెక్కడ ప్రివెంట్ చేయొచ్చు అనేది చూస్తున్నాం చూడండి. సో మనకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది ఆర్ డెత్ అనేది దేని వల్ల జరగచ్చు అంటే ఈదర్ నోన్ సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, దాంట్లో అవాయిడబుల్ ఉంటాయి, అన్అవాయిడబుల్ ఉంటాయి, లేదా మెడికేషన్ డాక్టర్స్ తప్పుగా రాయడం వల్ల, అలానే మనం యూజ్ చేసే ప్రోడక్ట్ క్వాలిటీ డిఫెక్ట్స్ వల్ల. సో ఇవన్నీ కూడా ఏంటి, దీస్ ఆర్ ఆల్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. డాక్టర్స్ లేకపోతే రీసెర్చర్స్ కంట్రోల్ చేసేది లేదా ఆ డ్రగ్కు ఉన్న ఆస్పెక్ట్స్, కాబట్టి ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయలేం ఈ పర్టికులర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి. బట్ మనం ప్రివెంట్ చేయగలిగేది ఏంటమ్మా, ఇన్ అవర్ హ్యాండ్స్ వీ హ్యావ్ ద ఛాన్స్ టు ప్రొడ్యూస్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ వితౌట్ డిఫెక్ట్స్. సో డిఫెక్ట్స్ లేకుండా ప్రోడక్ట్ని కనుక క్వాలిటీగా ప్రొడ్యూస్ చేస్తే సో దానివల్ల ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఇంజురీ ఆర్ డెత్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా మన కంట్రోల్లో లేవు. సో దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ఎ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. సో మన చేతిలో ఉన్నది ఏంటి, ఈ పర్టికులర్ క్వాలిటీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం. సో దాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఇఫ్ యూ అప్లై దిస్ జిఎంపి వీ కెన్ ఎన్ష్యూర్ దట్ there will be no problems or death or injury occurs due to the lack of product quality. సో ఈ ఆస్పెక్ట్లో కనుక మనం ఆలోచిస్తే జిఎంపి అప్లై చేసినప్పుడు మనం ప్రోడక్ట్ క్వాలిటీని హైగా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇట్లాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ ఇంజురీ ఆర్ డెత్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. దెన్ కమింగ్ టు ద గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కాంపనెంట్స్. సో ఈ కాంపనెంట్స్ అనేది ఏంటంటే దీస్ ఆర్
different categories which the GMP of different guidelines prescribe. సో ఒక్కొక్క కాంపనెంట్లో ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్లో ఉంటుంది అనమాట. సో మనకేంటి అంటే ఇందాక మనం చూసాం కదా, చాలా డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. యుఎస్ఎఫ్డిఏలో ఒకటి, డబ్ల్యూహెచ్ఓలో ఒకటి, యూరోపియన్ యూనియన్ ఒకటి, లేకపోతే అలానే మన ఇండియన్ గవర్నమెంట్లో ఒకటి, ఇట్లా మల్టిపుల్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్కరు ఏం చెప్పాను ఇందాక, ఓవరాల్ థీమ్ ఒకటే అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ నామన్క్లేచర్ ప్రకారం, లేదు వాళ్ళ కండిషన్స్ ప్రకారం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటారు ఆ గైడ్ లైన్స్లో. సో ఓవరాల్గా మనం సమ్మరైజ్ చేయాలి అంటే, సో దీస్ ఆర్ ద కాంపనెంట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద జిఎంపీస్. అన్ని జిఎంపీస్లో దీని గురించే ఉంటాయి ఏవైనా కూడా. బట్ దేర్ ట్రీట్మెంట్ విల్ బి డిఫరెంట్. లైక్ ఇక్కడ 15 సబ్ హెడింగ్స్ చూపిస్తున్నాం. సో ఈ 15 సబ్ హెడింగ్స్ని వాళ్ళు డిఫరెంట్గా, అంటే ఎక్కువ నెంబర్ పెంచచ్చు, తగ్గించచ్చు. బట్ ఓవరాల్గా వీటిలో కవర్ అయ్యేవే అన్నిట్లో ఉంటాయి అన్నమాట. సో ఒక సమ్మరైజ్ చేయాలి అంటే జిఎంపి దేని దేని గురించి డీల్ చేస్తుంది అంటే, we can summarize in this particular slide. So these are the 15 components of GMP which determine the quality of a product which is manufactured in a pharmaceutical plant. So now let us see these 15 important components. The first one is quality management. So quality management నిన్న క్లాస్లో కూడా చూసాం. So the quality of any company or an organization is maintained by the higher most authority called as quality management. So quality management కింద QA ఉంటుంది, QAలో జిఎంపీలో దెన్ వీఆర్ హ్యావింగ్ QC. నేను ఆ సర్కిల్ డయాగ్రామ్ చూసాం కదా. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంపనెంట్ దట్ జిఎంపీ ఫోకసెస్ ఇస్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఈ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఏంటి అంటే, ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ క్వాలిటీ పాలసీ ఎలా ఉండాలి, వాళ్ళ పాలసీ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉండాలి, ఎటువంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళ కంపెనీ యొక్క నామ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆర్గనైజేషన్ ఎవరు హెడ్, ఎవరు వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ క్వాలిటీ మేనేజ్మెంట్లో వస్తుంది అనమాట. హౌ టు మేనేజ్ ద క్వాలిటీ విల్ బి డెల్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపనెంట్. దెన్ సెకండ్ కాంపనెంట్ క్వాలిటీ అష్యూరెన్స్. సో క్యూ క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్ తర్వాత వచ్చేది ఏంటి మనకు, దాని కింద ఉండేది క్వాలిటీ అష్యూరెన్స్ అంటున్నాం కదా. సో నిన్నే చెప్పాం, వాట్ ఈస్ క్వాలిటీ అష్యూరెన్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ which assures or guarantees that when a set of procedures are followed, it will assure the quality of the product. సో క్యూఏలో మనకు ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్ లైన్స్, ఆ ప్రొసీజర్స్ని కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ విల్ బి గ్యారంటీడ్ ఆర్ క్వాలిటీ విల్ బి అష్యూర్డ్. సో నిన్న చూసాం డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్యూఏ, ఎవరెవరు ఉండాలి, ఏం చేయాలి అని అంతా కూడా. సో దాని గురించి అంతా కూడా ఈ పర్టికులర్ క్వాలిటీ అష్యూరెన్స్ గురించి ఈ క్వాలిటీ అష్యూరెన్స్ చెప్తుంది. దెన్ దాని కింద ఉండేది ఏంటి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ మెడిసినల్ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్. సో జిఎంపి కింద ఏమేం చేస్తాము, ఎట్లాంటి ప్రెమిసెస్ ఆర్ ఎట్లాంటి ప్రోడక్ట్స్కి జిఎంపి అప్లై చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ కాంపనెంట్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ కాంపనెంట్లో ఏ డ్రగ్స్ని ఏ స్టేజ్ నుంచి మనం అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ డ్రగ్సా, సింథటిక్ డ్రగ్సా, లేదా హెర్బల్ డ్రగ్సా, బయోలాజికల్ ప్రోడక్ట్సా, అనిమల్ ప్రోడక్ట్సా, లేదా మైక్రోబయోలాజికల్ ప్రోడక్ట్సా, లేదా డిఫరెంట్ ఫార్ములేషన్స్, సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్, లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్. సో ఒక్కొక్క దానికి ఎట్లాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, దేనికి అప్లై అవుతాయి, దేనికి అప్లై కావు అన్న డీటెయిల్స్ అంతా కూడా ఈ కాంపనెంట్ కింద ఉంటుంది. దెన్ ఫోర్త్ ఈస్ క్వాలిటీ కంట్రోల్. సో ఇంకా లాస్ట్ వచ్చే సర్కిల్ ఏంటి, క్వాలిటీ కంట్రోల్. నిన్న 4 సర్కిల్స్ చూసాం కదా. సో లాస్ట్ సర్కిల్ మనకు క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ అనమాట. సో క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. సో వన్స్ మనకు ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత దాని క్వాలిటీ చెక్ చేయడము, క్వాలిటీ ఓకే అనుకుంటే దాన్ని మార్కెట్కి రిలీజ్ చేయడం, అట్లాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకు క్వాలిటీ కంట్రోల్లో జరుగుతుంది. సో జిఎంపీలో క్వాలిటీ కంట్రోల్ కింద క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి వర్క్స్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్లాంటివన్నీ కూడా ఈ కాంపనెంట్ కింద డిస్కస్ చేస్తాం. దెన్ శానిటేషన్ అండ్ హైజీన్. సో వాట్ ఈస్ శానిటేషన్ అండ్ హైజీన్? ఆ పర్టికులర్ ప్రెమిసెస్లో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అక్కడ శానిటేషన్, దట్ మీన్స్ క్లీన్లీనెస్ ఎలా ఉంది, వాటర్ సప్లై ఎలా ఉంది, వేస్టేజ్ డిస్పోజల్ ఎలా ఉంది, హైజీనిక్ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్ రూమ్స్ అని చదువుంటారు మీరు, క్లీన్ రూమ్స్ ఎలా ఉన్నాయి, లేదు హెచ్విఎస్సి సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఎయిర్ కండిషనింగ్ ఎలా ఉంది,
అండ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకు శానిటేషన్ అండ్ హైజీన్ అనే కాంపొనెంట్లో డిస్కస్ చేస్తారు. దెన్ క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. సో క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ అంటే మనం ఈ పర్టికులర్ జిఎంపిలో యూస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్స్ అనుకోండి, మనం ట్రే డ్రైయర్ యూస్ చేస్తాము, మిక్చర్ యూస్ చేస్తాము, కంప్రెషన్ మెషిన్, టాబ్లెట్ కోటింగ్ మెషిన్, ఇట్లా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, ఎక్విప్మెంట్ ఉంటాయి. అలానే క్వాలిటీ కంట్రోల్లో ఏం చేస్తాము, విల్ బి యూసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ యూవి, హెచ్పిఎల్సి, డిజల్యూషన్ అపారటస్, వెయింగ్ బ్యాలెన్స్. సో ఇట్లాంటివన్నీ కూడా అవి ఎలా పర్చేస్ చేయాలి, దాన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, దాని రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎట్లా, క్యాలిబ్రేషన్ టైం టు టైం ఎలా చేసుకోవాలి, తర్వాత మనం డెవలప్ చేసిన అనలిటికల్ మెథడ్స్ ఉంటాయి, డిసల్యూషన్కి ఎలా చేయాలి. సో ఆ మెథడ్స్ అన్ని ఎట్లా వ్యాలిడేట్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్లో వస్తుంది. సో క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్లో ఏంటి అంటే అనలిటికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కావచ్చు, అలానే అనలిటికల్ మెథడ్స్ కావచ్చు. వీటినన్నిటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్లో వస్తుంది. దెన్ కంప్లైంట్స్ అండ్ ప్రోడక్ట్ రీకాల్. కంప్లైంట్స్ అండ్ ప్రోడక్ట్ రీకాల్ అంటే మనం వన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్ నుంచి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినా, పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్లో ఏదైనా అనుకోని సంఘటనలు ఆర్ అనుకోని సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా వచ్చాయనుకోండి ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు, దాన్ని ప్రోడక్ట్ రీకాల్ అంటారు. ప్రోడక్ట్ రీకాల్ అంటే సో ఆ బ్యాచ్ నెంబర్ నేను చెప్పాను కదా, ప్రతి బ్యాచ్కి ఒక నెంబర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 టాబ్లెట్స్ ప్రొడ్యూస్ చేశారనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ బ్యాచ్ నెంబర్ ఇస్తారు. సో ఆ బ్యాచ్ నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో వాడుతూ ఉంటారు కదా. సో దానివల్ల ఏదైనా ఒక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది అనుకోండి, సో ఇమీడియట్గా కంపెనీ ఏం చేస్తుంది, అన్ని ఫార్మస్యూటికల్ షాప్స్కి ఆర్ అన్ని ఫార్మసీస్కి దే విల్ ఇష్యూ ఏ నోటీస్ టు సెండ్ బ్యాక్ ద పర్టికులర్ బ్యాచ్ నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్. రీసెంట్గా మీరు చూసుంటారు పేపర్లో ఈ పర్టికులర్ రబీ ప్రజోల్ అనే టాబ్లెట్స్ యుఎస్ఎఫ్డిఏ రీకాల్ చేసింది అనమాట. సో దాంట్లో ఏదో ఒక పర్టికులర్ ఇంప్యూరిటీ ఉండడం వల్ల ఒక పర్టికులర్ బ్యాచ్ నెంబర్లో ఆ ఇంప్యూరిటీ అనేది ఎక్కువ ఉంది. సో అట్లాంటి ఇంప్యూరిటీ ఉన్న రబీప్రజోల్ టాబ్లెట్స్ వాడి మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది. సో వరల్డ్ వైడ్గా ఆ కంపెనీ ఎవరెవరికైతే గ్లోబల్గా కూడా సప్లై చేసిందో, సో ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా రీకాల్ చేసింది. సో దాన్ని మనం ప్రోడక్ట్ రీకాల్ అంటాం. ప్రోడక్ట్ రీకాల్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ కంపెనీ కాల్ బ్యాక్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోడక్ట్ రీకాల్. దెన్ అలానే కాంట్రాక్ట్ ప్రొడక్షన్ అండ్ అనాలిసిస్. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే R&D ఉండదు, ఓన్లీ వేరే వాళ్ళకి చేయిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అంతా ఎట్లా అంటే అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు అరబిందో, డాక్టర్ రెడ్డీస్ ఇట్లాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తారనమాట. సో దే విల్ గివ్ ద లీజ్ అనమాట, లీజ్కి ఇచ్చేస్తారు. సో మాకిన్ని ఒక 1 crore టాబ్లెట్స్ ఇవ్వాలి, లేదు ఒక 10 crore టాబ్లెట్స్ ఇవ్వాలి అని. సో దే విల్ గివ్ ద కాంట్రాక్ట్ టు ద కంపెనీస్. సో అట్లాంటి కంపెనీస్ కాంట్రాక్ట్కి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా ప్రొడక్షన్ చేయాలి, ఎట్లా అనాలిసిస్ చేయాలి, వాళ్ళు ఎటువంటి నామ్స్ ఫుల్ఫిల్ చేయాలి, అలాంటివన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేస్తారు. దెన్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్, క్వాలిటీ ఆడిట్స్, సప్లయర్స్ ఆడిట్స్ అండ్ అప్రూవల్. సో నిన్న క్యూఏలో కూడా చూసాం. సో సెల్ఫ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, వన్స్ ఇయర్లీనో లేకపోతే 2 yearsకి ఒకసారో వాళ్ళు వాళ్ళ స్టేట్ని వాళ్ళు ఓన్గా అసెస్ చేసుకోవాలి. సో మనం ఎక్కడ ఉన్నాం, క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామా, మనం ఏదైతే మిషన్ అండ్ గోల్ సెట్ చేసుకున్నామో దాన్ని రీచ్ అవుతున్నామా, ఒకవేళ రీచ్ కాలేదంటే ప్రాబ్లం ఏంటి, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, దాన్ని ఎలా మినిమైజ్ చేయొచ్చు, అట్లాంటివన్నీ ఆస్పెక్ట్స్ దీంట్లో డిస్కస్ చేస్తారు. దెన్ 10th ఈస్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ పర్సనల్ హైజీన్. సో పర్సనల్ అంటే రైట్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్, సో టాప్ లెవెల్ నుంచి లాస్ట్ పర్సన్ వరకు ఎవరెవరిని ఎంప్లాయ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ స్కిల్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళ పర్సనల్ హైజీన్ అంటే వాళ్ళు కంపెనీలో ఉండేటప్పుడు ఎలా వాళ్ళు హైజీనిక్గా ఉండాలి. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ టాపిక్లో వస్తుంది. దెన్ ప్రెమిసెస్ అంటే ఫెసిలిటీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, లేకపోతే R&D, స్టోరేజ్, వేర్ హౌస్, క్యూఏ, క్యూసీ ల్యాబ్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రెమిసెస్ అంటాం. ప్రెమిసెస్ అంటే నథింగ్ బట్ ఫెసిలిటీస్. దెన్ ఎక్విప్మెంట్, ఏ ఎక్విప్మెంట్ వాడతాము, ఆ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏ ఎక్విప్మెంట్ వాడతాము, అవి ఎట్లా కొనుక్కోవాలి, దానికి సంబంధించినవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి, రిపేర్స్ వస్తే ఎట్లా చేసుకోవాలి, అట్లాంటివన్నీ కూడా మనకు ఇక్కడ నామ్స్ ఉంటాయి.
దెన్ 13 మెటీరియల్స్. సో మెటీరియల్స్ అంటే ఇంకా ఆ పర్టికులర్ ప్రొడక్షన్లో ఏవేవైతే రా మెటీరియల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఏపీఐ కావచ్చు, బల్క్ కావచ్చు, లేకపోతే దాని నుంచి ప్రొడ్యూస్ అయిన టాబ్లెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మెటీరియల్స్ అనమాట. టెస్టింగ్ రియేజెంట్స్, సొల్యూషన్స్, కెమికల్స్, ఇట్లాంటివన్నీ కూడా రియేజెంట్స్ ఆర్ మెటీరియల్స్ అంటాం. సో వాటిని ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, లేబులింగ్ ఎలా చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ఉంటుంది. ప్యాకేజింగ్, everything will be dealt under here. And 14th is documentation. So each and everything must be documented. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జిఎంపిలో. ఏ చిన్న యాక్టివిటీ జరిగినా కూడా డాక్యుమెంటేషన్ ఉండాలి. సో ఆ డాక్యుమెంటేషన్ ఎట్లాంటి టైప్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, ఏ ఏ పర్టికులర్ డాక్యుమెంట్ని ఏ ఫార్మాట్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి, ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఆ డాక్యుమెంట్ని సైన్ చేసే అథారిటీ ఎవరిది, ఆ డాక్యుమెంట్ని చేంజ్ చేసే అథారిటీ ఎవరికి, ఇన్ని రోజులకు ఒకసారి ఆ డాక్యుమెంట్ని రివైజ్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీనికి లాస్ట్కి వచ్చేసరికి హోల్డింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో వన్స్ మనకు మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ప్యాకింగ్ అయిపోయింది అనుకోండి, సో దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం, మళ్ళీ ఎలా ట్రాన్స్పోర్ట్ చేయడము, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయడము, అట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఓవరాల్ కాంపనెంట్స్. సో మీరు 15 గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్గా మీ టర్మ్స్లో ఒకసారి చదివితే మీకు ఐడియా వస్తుంది దేని గురించి ఎట్లా ఏమి అనేది. సో మీరు దాన్ని బట్టి మీరు ఓన్గా కూడా రాయొచ్చు. సో 15 కాంపనెంట్స్ మీరు కంపల్సరీగా బై హార్ట్ చేయాల్సింది. దెర్ ఈస్ నో అదర్ వే. సో ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ పర్టికులర్ డయాగ్రామ్లో ఏంటి అంటే గ్రే కలర్ బాక్స్ ఉన్నాయి కదా, గ్రే కలర్. సో ఈ గ్రే కలర్ బాక్సెస్లో అంతా కూడా మనం జిఎంపిని అప్లై చేయాలి. ఎక్కడి నుంచి అయితే గ్రే కలర్ డిఫరెంట్ స్టెప్స్ అనమాట. సో ఇక్కడ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ స్టెప్ నుంచి జిఎంపి అప్లై చేయాలి, ఏపీఐ డిరైవ్డ్ ఫ్రమ్ అనిమల్ సోర్సెస్ ఎక్కడి నుంచి మనం జిఎంపి అప్లై చేయాలి, ఏ స్టెప్లో నుంచి అని అర్థం. సో ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్ ప్రోడక్ట్కి ఇందాక మనం చెప్పాం కదా, సింథటిక్ మెటీరియల్సా, ఏపీఐయా, లేకపోతే హెర్బల్సా, నేచురల్ ప్రోడక్ట్సా, మైక్రోబయలాజికల్ ప్రోడక్ట్సా, ఇట్లాంటివన్నీ కూడా ఏ స్టెప్ నుంచి జిఎంపి అప్లై చేయాలనేది ఇక్కడ ఈ పిక్చర్లో ఇచ్చాం. సో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా ప్రొడక్షన్లో. సో అట్లాంటి స్టెప్స్లో ఎక్కడి నుంచి మనకు అప్లై చేయాలనేది వీఆర్ గివింగ్ ఎ డయాగ్రామ్ ఆఫ్ రిప్రజెంటేషన్ హియర్. దెన్ కమింగ్ టు ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. సో ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అంటే మనకు అల్టిమేట్లీ యుఎస్ఎఫ్డిఏ జిఎంపి, సిజిఎంపి అన్నాం కదా. సో ఆ గైడ్ లైన్స్ మనం కంపల్సరీగా చదవాలి. సో యుఎస్ఎఫ్డిఏ ప్రకారం సిజిఎంపి చూద్దాం. సో దెర్ ఆర్ 2 డిఫరెంట్ సిజిఎంపి. వన్ ఈస్ 21 సిఎఫ్ఆర్ పార్ట్ 210. సో సిఎఫ్ఆర్ అంటే కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్. సో ఆ కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్లో మనకు పార్ట్ నెంబర్ 210లో ఎఫ్డిఏలో ఉంటుంది, కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ఆర్ హోల్డింగ్ ఆఫ్ డ్రగ్స్. అలానే పార్ట్ 211లో ఫినిష్డ్ ఫార్మస్యూటికల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రాసెసింగ్ ఆఫ్, ప్యాకేజింగ్ అండ్ హోల్డింగ్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఇంకా మ్యానుఫ్యాక్చర్ కాకముందర 210లో ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత 211లో ఉంటాయి అనమాట. సో అట్లా 2 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అలానే డబ్ల్యూహెచ్ఓ చూసుకుంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ మెయిన్ ప్రిన్సిపల్స్, అలానే బయోలాజికల్ ప్రోడక్ట్స్, ఇట్లా 2 డిఫరెంట్ ఉన్నాయి. దెన్ ఇండియన్ జిఎంపికి వచ్చామనుకోండి. సో దెర్ ఆర్ మెనీ షెడ్యూల్స్ ఇన్ sub schedules in the GMP, Indian GMP. So main schedule, Schedule M, good manufacturing practices and requirements of premises, plant and equipment for pharmaceutical products. దాంట్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1. సో పార్ట్ 1లో వచ్చిందే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫర్ ప్రెమిసెస్ అండ్ మెటీరియల్స్ అని, పార్ట్ 2లో రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎక్విప్మెంట్. అలానే M1 సబ్ షెడ్యూల్ అనమాట, జిఎంపి ఫర్ హోమియోపతిక్ మెడిసిన్స్. అలానే M2 అయితే కాస్మెటిక్స్, M3 అయితే మెడికల్ డివైజెస్. ఇవంతా మీరు జ్యూరిస్ప్రుడెన్స్లో చదువుతూనింటారు సబ్ షెడ్యూల్స్, M1, M2, M3. సో ఇట్లా ఒక్కొక్క సెట్ ఆఫ్ షెడ్యూల్స్ ఒక్కొక్క దాని గురించి మనకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. అగైన్ పార్ట్ 1లో సబ్ షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇందాక మనం చెప్పాం కదా, స్టెరైల్ ప్రోడక్ట్స్కి, ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్కి, లిక్విడ్స్కి, టాపికల్స్కి, ఏరోజాల్స్కి, దెన్ అలానే ఏపీఐకి, ఇట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫార్ములేషన్కి ఒక్కొక్క సెట్ ఆఫ్ సబ్ గైడ్ లైన్స్ ఉంటాయి జిఎంపి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండియన్ జిఎంపి. ఇది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది. దెన్ కమింగ్ టు ద గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిన్సిపల్స్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ. సో ఇందాక మనం 15 మెయిన్ కాంపనెంట్స్ అని చెప్పి ఒక ఫ్లో డయాగ్రామ్లో చూపించాం కదా. సో అవే ఒక్కొక్క గైడ్ లైన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓవరాల్గా అవే ఉంటాయి, బట్ మనం చెప్పినట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ నామినిక్లేచర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూహెచ్ఓలో చూడండి, క్వాలిటీ అష్యూరెన్స్,
GMP, sanitation, hygiene, qualification, validation, complaint, product recall, contract production and analysis, self-inspection, personal training, personal hygiene, premises, equipment, materials, documentation, గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్రొడక్షన్, గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. సో ఇట్లా ఇవన్నీ కూడా మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎంపి ఇన్ డబ్ల్యూహెచ్ఓ. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. దెన్ అలానే సిజిఎంపి చూసామనుకోండి యుఎస్ఎఫ్డిఏలో, సో వాళ్ళు కూడా సబ్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తారు. నిన్న జిఎల్పిలో కూడా చూసాం, జిఎల్పిలో సబ్ పార్ట్ ఏబిసిడి అట్లా. సో జిఎంపి కూడా అలానే సబ్ పార్ట్స్ కింద ఉంటాయి అనమాట. సో సబ్ పార్ట్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి: జనరల్ ప్రొవిజన్, ఆర్గనైజేషన్ అండ్ పర్సనల్, బిల్డింగ్స్ అండ్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్. సో ఆ ఫస్ట్లో చూపించిన 15 ఇక్కడ ఉంటాయి. బట్ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ నామన్క్లేచర్, ఒక్కొక్క టర్మినాలజీ. సో ఇక్కడ సబ్ పార్ట్ అంటాము, ఇంకో చోట కాంపనెంట్స్ అంటాము, అట్లా నేమ్ మారుతుంది తప్పితే ఓవరాల్గా థీమ్ అలానే ఉంటుంది. దెన్ అలానే ఈ చూసుకుంటే కంట్రోల్ ఆఫ్ కాంపనెంట్స్, డ్రగ్ ప్రోడక్ట్ కంటైనర్స్, ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్స్, ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్, హోల్డింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ల్యాబొరేటరీ కంట్రోల్స్, రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. దీని డాక్యుమెంటేషన్ అంటాం డబ్ల్యూహెచ్ఓలో అట్లా. దెన్ రిటర్న్ అండ్ సాల్వేజ్డ్ డ్రగ్ ప్రోడక్ట్స్. సో ఇట్లా ఇవన్నీ కూడా సిజిఎంపిలో ఉంటాయి. సో మీరు అట్లీస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. డబ్ల్యూహెచ్ఓ తర్వాత ఎఫ్డిఏ, ఐసిహెచ్, ఇండియన్ జిఎంపికి సంబంధించి ఈ మెయిన్ హెడ్డింగ్స్ మీరు బై హార్ట్ చేయవలసిందే. ఇంకా దాంట్లో వేరే సెకండ్ థాట్ లేదు. యూ హ్యావ్ టు మ్యాండేటరీలీ బై హార్ట్ ఆల్ దీస్. దెన్ ఐసిహెచ్లో అగైన్ క్వాలిటీ మేనేజ్మెంట్, పర్సనల్, బిల్డింగ్స్ అండ్ ఫెసిలిటీస్, ప్రాసెస్ ఎక్విప్మెంట్, డాక్యుమెంటేషన్, then material management, production and in-process controls, packaging, identification and labeling, storage, distribution, laboratory controls, validation, change control, rejection and reuse of materials, complaints and recalls, contract manufacturers, agents, brokers, traders and distributors, realtors, repackers. Then అలానే specific guidance for API manufactured by cell culture, APIs for use in clinical trials. సో ఇట్లా ఈ ఐసిహెచ్లో డిఫరెంట్ నామన్క్లేచర్ ఉంటుంది, కాంపనెంట్స్. దెన్ ఇండియన్ జిఎంపి తీసుకున్నాం అనుకోండి, మన వాళ్ళు మరీ ఓవర్ యాక్షన్ అనమాట. 29 డిఫరెంట్ ఇవి ఉన్నాయి. సో యూ కెన్ సీ హియర్ జనరల్ రిక్వైర్మెంట్స్, వేర్ హౌసింగ్, ప్రొడక్షన్ ఏరియా, యాన్సిలరీ ఏరియాస్, క్యూసీ ఏరియా, పర్సనల్, హెల్త్, క్లాతింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆపరేషన్ కంట్రోల్, శానిటేషన్, రా మెటీరియల్స్, ఎక్విప్మెంట్, documentation, labels, QA, self inspection, quality control, specification, master pharma record, packaging records, batch packing records, processing records, SOPs, reference samples, reprocessing and recoveries, distribution, validation, product recalls, complaint site master file. సో ఓవరాల్గా మీకే అర్థమైపోతుంది ఇవాళకే. ఎవ్రీథింగ్ ఈస్ రిపిటేషన్ బట్ ఆర్గనైజేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ 15 ప్రిన్సిపల్స్ మనం ఏదైతే చెప్తున్నామో అవే సేమ్గా వస్తాయి ఇక్కడ. సో వాటిని పడగొట్టి విడగొట్టి మన వాళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి 29 చేశారు. మిగిలిన వాళ్ళు సింపుల్గా క్లాసిఫై చేసుకున్నారు. ఇట్ డిపెండ్స్ అండ్ వేరీస్ ఫ్రమ్ వన్ అథారిటీ అండ్ వన్ కంట్రీ టు ది అదర్ కంట్రీస్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ద జిఎంపి. సో ఇంక ఇవంతా కూడా మీరు జనరల్గా రాయాల్సిందే. సో దెర్ ఈస్ నో అదర్ వే, బికాస్ ఇవన్నీ డిస్కస్ చేయాలంటే యాజ్ ఎ సెడ్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ కోర్స్ ఆర్ సబ్జెక్ట్. వీ కాంట్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ హియర్. జనరల్గా మీరు అది చదివితేనే మీకు ఐడియా వచ్చేస్తుంది దాంట్లో ఏం చేస్తామని. సో దాని గురించి బ్రీఫ్గా ఒక 2 లైన్స్ రాస్తే, ఈ 29కి 2 లైన్స్ అంటే ఇట్ విల్ బీ సఫిషియంట్ ఫర్ 10 pages. సో ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట. దెన్ సమ్మరీ. సో ఇందాక చెప్పినవి ఇక్కడ ఉన్నాయమ్మా. ఇందాక చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆర్గనైజ్ చేస్తామని. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మీకు చిన్న టేబుల్ ఫార్మాట్ లాగా చేసేసాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. సో యుఎస్ఎఫ్డిఏని బేస్గా చేసుకొని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వైడ్లీ యాక్సెప్టెడ్ యుఎస్ఎఫ్డిఏ కాబట్టి దీన్ని బేస్గా చేసుకొని మిగతా అవన్నీ కూడా నేను క్లాసిఫై చేశాను. సో యుఎస్ఎఫ్డిఏలో జనరల్ ప్రొవిజన్స్ అయితే డబ్ల్యూహెచ్ఓ, ఇండియన్ జిఎంపి, ఐసిహెచ్ కింద ఏ ఏ పాయింట్స్ కవర్ అవుతాయి అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జిఎంపి చూడండి, పాయింట్ నెంబర్ 1, 14, 15 ఈ 3 కూడా దీని కింద వస్తాయి. సో మనం చూపించాం కదా 29 డిఫరెంట్ చూపించాం. సో అవి ఏవేవి దేని కేటగిరీ కింద వస్తాయి అనేదంతా కూడా నేను ఇక్కడ చార్ట్ వైజ్ ఒక సమ్మరీ టేబుల్ లాగా ప్రిపేర్ చేశాను. ఇది మళ్ళీ మీరు నిదానంగా చూడండి. సో యుఎస్ఎఫ్డిఎన్ బేస్గా చేసుకొని మిగతా మూడిట్లో ఉండే వాటిని నేను షఫిల్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1, 2, 8 ఉంది. సో 2 తర్వాత 3, 4, 5, 6 అనేది ఇక్కడ సీరియల్గా రావట్లే. సో అవి దేని కింద అయితే సెట్ అవుతాయో యుఎస్ఎఫ్డిఏ ప్రకారము నేను దాని ప్రకారం వీటిని రీషఫిల్ చేశాను అంతే. అర్థమవుతుందా? సో ఐ హ్యావ్ రీషఫల్డ్ ద పాయింట్స్
అకార్డింగ్ టు ఎఫ్డిఏ. సో ఇక్కడ చూడండి 9, 10, 11 ఉంది, మళ్ళీ 13, 4 ఉంది, 5, 6 ఎక్కడో లాస్ట్లో వచ్చింది. సో ఇట్లా మీకు నేను క్లియర్ పిక్చర్ తీసుకురావడానికి ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసి ఐ హ్యావ్ ఆర్గనైజ్డ్ ద జిఎంపి గైడ్ లైన్స్ అండ్ కాంపనెంట్స్ ఫర్ వేరియస్ రెగ్యులేషన్స్. యుఎస్ ఎఫ్డిఏని బేస్ చేసుకొని మిగిలిన 3 కూడా నేను చేశాను. సో యూ కెన్ గో త్రూ దిస్ అండ్ హ్యావ్ ఎ బ్రీఫ్ ఐడియా. సో అన్నిట్లో అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. బట్ ఎక్సెప్షన్స్ కొన్ని మనకు ఐసీహెచ్లో అడిషనల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఐసీహెచ్లో తప్పితే ఇంకెక్కడ ఉండవు. సో ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది అంటే దాంట్లో తప్పితే ఇంకెక్కడ లేదు అన్నట్లు మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ కాంపోనెంట్ కాల్డ్ యాస్ జిఎంపి. దెన్ విల్ సీ అబౌట్ దిస్ ఐసీహెచ్. So now let us start this ICH. It is one more international organization. సో మనం నిన్న క్లాస్లో జిఎల్పి చెప్పేటప్పుడు ఓఈసిడి అని చెప్పాం కదా, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. అలానే ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఐసిహెచ్. సో దిస్ ఐసిహెచ్ స్టాండ్స్ ఫర్ దిస్ టర్మ్ కాల్డ్ as ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మనైజేషన్. సో ఇది న్యూ నేమ్ అనమాట. సో దిస్ ఈస్ ద న్యూ నేమ్. సో అంతకుముందు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హార్మనైజేషన్. సో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ఓల్డ్ నేమ్, కాన్ఫరెన్స్ అనేది ఓల్డ్ నేమ్, కౌన్సిల్ అనేది న్యూ నేమ్. సో రెండు ఒకటే, బట్ వాళ్ళే నేమ్ చేంజ్ చేసుకున్నారు అంతే. సో ఓల్డెన్ డేస్లో వాళ్ళు ప్రారంభించినప్పుడు దే యూస్ టు కాల్ దట్ ఆర్గనైజేషన్ యాజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హార్మనైజేషన్ ఐసిహెచ్ అనేవాళ్ళు. ఇప్పుడు దాని నేమ్ చేంజ్ చేసి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మనైజేషన్ అని నేమ్ చేంజ్ చేశారు. సో యూ కెన్ సీ హియర్ ద లోగో ఆఫ్ ఐసిహెచ్. సో ఇది లోగో, వాళ్ళ థీమ్ హార్మనైజేషన్ ఫర్ బెటర్ హెల్త్. సో దిస్ ఇస్ ద లోగో అండ్ థీమ్ ఆఫ్ ద ఐసిహెచ్. సో కమింగ్ టు దిస్ ఐసిహెచ్ బ్యాక్గ్రౌండ్. సో యూనిక్ హార్మనైజేషన్ ఇనిషియేటివ్ ఫర్ రెగ్యులేటర్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఐసిహెచ్. సో హార్మనైజేషన్ అనేది అంటే ఫస్ట్ మీకు తెలియాలి వాట్ ఈస్ హార్మనైజేషన్ అనేది. సో హార్మనైజేషన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వాలిటీ, అందరికీ సమానంగా ఆర్ కామన్గా ఉండడాన్ని హార్మనైజేషన్ అంటాం. హార్మనైజేషన్. సో ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే జస్ట్ నౌ మనం జిఎంపి చూసాం. సో జిఎంపిలో ఏమైంది, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆర్గనైజ్ చేసుకున్నారు అన్ని కాంపనెంట్స్ని. బట్ ఓవరాల్గా ఉండే కాంపనెంట్స్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జిఎంపి ప్రకారం అప్లై చేసామనుకోండి మనం ఒక అప్లికేషన్, దాన్ని యూఎస్ ఎఫ్డిఏ చేసామనుకోండి, అదే ప్రోడక్ట్కి వేరే అప్లికేషన్ వేరే డీటెయిల్స్ ఫిల్ చేయాలి. బట్ ఓవరాల్గా ప్రోడక్ట్ ఒకటే, బట్ వాళ్ళ అప్లికేషన్స్ ఇట్లాంటి రెగ్యులేషన్స్ లాస్ అన్నీ కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి ఉండడం వల్ల ఏమైంది అంటే ఈ గ్లోబల్గా ఫ్రెండ్లీగా ఉండేది కాదనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ గోయింగ్ టు ద గ్లోబల్ మార్కెట్. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇండియాలోనే ఉండదు, ఇట్ ఈస్ గోయింగ్ టు అమెరికా, యుఎస్, చైనా. మొన్న కూడా చూడొచ్చు, మోడీ ఈ సెంట్ అవర్ టాబ్లెట్స్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. సో మన నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఇట్లా గ్లోబల్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంది అనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. ఎందుకని కంట్రీ టు కంట్రీ ఆ ప్రాసెస్ మారిపోతూ ఉంటుంది, పర్మిషన్స్ కావచ్చు, అప్లికేషన్స్, రిక్వెస్ట్, లైసెన్స్లు అంతా కూడా. సో ఇట్లా ఒక యూనిఫార్మిటీ ఉండేది కాదు. మోర్ ఓవర్ ఏదైనా ఒక కొత్త డ్రగ్ స్టెబిలిటీ స్టడీస్ చేశాము, లేదు క్లినికల్ ట్రయల్స్ చేశాము, లేకపోతే అనిమల్ స్టడీస్ చేశాము, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఫార్మాట్లో పెట్టారనుకోండి, మన కంట్రీలో ఒక ఫార్మాట్ ఉంటుంది, ఇంకో కంట్రీలో వేరే ఫార్మాట్ ఉంటే మన ఫార్మాట్ వాళ్ళకి పంపించినట్టు వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వల్ల డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉండడం వల్ల కంప్లీట్ క్లమ్సీ అయిపోవడము, మోర్ ఓవర్ టైం టేకింగ్ అనమాట. సో ఒకదాని నుంచి ఇంకో దానికి అర్థం అవ్వాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో ఐసిహెచ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ యూనిక్ హార్మనైజేషన్. యూనిక్ హార్మనైజేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కామన్ ఆర్ ఈక్వాలిటీ. కామన్ అంటే ఏంటి, ఇప్పుడు మన ఇండియాలో చేసినా లేదు ఎక్కడ చేసినా ఏ ఏ కంట్రీలో చేసినా ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఒకే విధంగా చేయాలి. అదే ఏదైనా ఒక అప్లికేషన్ రాసాం, ఏదైనా ఒక డాక్యుమెంట్ చేసాము, ఏదైనా ఒక రిపోర్ట్ రాసాము, సో ఎవరైనా అదే రిపోర్ట్ ఫార్మాట్లో రాయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జేఎన్టీయూ యూనివర్సిటీ ఉంది. సో జేఎన్టీయూ యూనివర్సిటీ కింద చాలా కాలేజెస్ ఉన్నాయి. సో చాలా కాలేజెస్కి క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు ఓన్గా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యూనివర్సిటీ రిజల్ట్స్ కామన్గా ఇస్తుంది. బట్ మీరు క్వశ్చన్ పేపర్స్ మీ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి ఇట్ విల్ నాట్ గివ్ ద స్కేల్. సో
ఎవరు హైయెస్ట్, ఎవరు తక్కువ, ఎవరు కరెక్ట్గా చదువుతున్నారు, ఎవరు డిస్టింక్షన్ అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్ లేకపోతే తెలియదు. అంతేనా? సో అందుకని ఏం చేస్తుంది జేఎన్టీ యూనివర్సిటీ అందరికీ ఈ కాలేజీలో, మన కాలేజీలో చదివినా ఇంకా వేరే కాలేజీలో చదివినా ఎవరు చదివినా ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మాత్రం అందరికీ కామన్గా ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, కామన్గా ఇచ్చినప్పుడు సో ఒక కామన్ ప్లాట్ఫామ్ ఆర్ కామన్ క్వశ్చన్ పేపర్ రాస్తారు కాబట్టి మీరు రాసిన దాన్ని బట్టి మీ పర్సంటేజ్లు మన జేఎన్టీ యూనివర్సిటీ కింద ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు చదవలేదు అనేది ఒక కామన్ ఐడియా వస్తుంది. సేమ్ అలానే ఐసీహెచ్ కూడా అంతే అనమాట. సో ఇట్ విల్ గివ్ ద కామన్ గైడ్ లైన్స్ ఫర్ ఆల్ ద కంట్రీస్ టు ఫాలో సో దట్ దెర్ విల్ బి నో డిస్పారిటీస్. సో ఈ పర్టికులర్ ఐసీహెచ్ అనేది 1990లో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. సో ద బర్త్ ఆఫ్ ఐసీహెచ్ టుక్ ప్లేస్ అట్ ఎ మీటింగ్ ఇన్ ఏప్రిల్ 1990 hosted by EFPIA in Brussels. సో ఈ పర్టికులర్ ఐసీహెచ్లో ఇనీషియల్గా 3 పార్టీస్ ఉండేవారు. 3 పార్టీస్. సో యూరోపియన్ యూనియన్, జపాన్ అండ్ యుఎస్, ఈ మూడు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఐసీహెచ్ స్టార్ట్ అవడంలో. ఒకటి యూరోపియన్ కంట్రీస్, దెన్ జపాన్, దెన్ యునైటెడ్ స్టేట్స్. ఈ 3 పార్టీస్ని మనం ట్రైపార్టేట్ అంటాం. అంటే 3 పార్టీస్ ఉన్నాయి కదా, 3 డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 పార్టీస్ మెయిన్ రోల్ ప్లే చేసి ఐసీహెచ్ని ఇనిషియల్గా స్టార్ట్ చేస్తుంది అనమాట. దెన్ ఇన్ 2015, సో 2015లో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా స్విస్ లా ప్రకారం ఫామ్ అయిపోయింది. సో 2015 నుంచి మనం ఈ కొత్త నేమ్తో పిలుస్తున్నాము. అంతకు ముందర ఓల్డ్ నేమ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ కౌన్సిల్ అంటాము, లేదు ఇనిషియల్ ఓల్డెన్ డేస్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటాము. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. దెన్ నీడ్ టు హార్మనైజ్, ఇందాక చెప్పాం కదా. సో డిఫరెంట్ ట్రాజడీస్ కావచ్చు, 1960లో టాలిడోమైట్ ట్రాజడీ, అలానే ఒక్కొక్క పర్టికులర్ కంట్రీలో రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ డిఫరెంట్గా ఉండడము. దెన్ అలానే ఇండస్ట్రీ గ్లోబల్ మార్కెట్ అవ్వడం వల్ల డైవర్జెన్స్ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు కంట్రీ, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఈ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ మారిపోవడం, ఇవంతా ఏమంటే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అనమాట. సో దీన్నంతా కామన్గా చేసేస్తే అందరికీ ఫాస్ట్గా అయిపోతుందన్న ఉద్దేశంతో ఈ హార్మనైజేషన్ అనే యాక్టివిటీని ఐసీహెచ్ స్టార్ట్ చేసింది. Then coming to the purpose of ICH. So what is the main purpose of ICH? Promotion of public health through international harmonization. What is international? అన్ని కంట్రీస్కి గ్లోబల్గా హార్మనైజేషన్, గ్లోబల్గా అందరూ ఒకే పద్ధతి ఫాలో అవ్వడానికి, కామన్ థింగ్స్ ఆర్ కామన్ యాక్టివిటీస్ చేయడానికి ఈ ఐసీహెచ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఐసీహెచ్. సో promotion of public health through international harmonization that contributes to prevention of unnecessary duplication of clinical trials and post-market clinical evaluation, development and manufacturing of new medicines, registration and supervision of new medicines, reduction of unnecessary animal testing without compromising safety and effectiveness. Then ఇవన్నీ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నాము, వీఆర్ అకంప్లిషింగ్ త్రూ సెవరల్ టెక్నికల్ గైడ్ లైన్స్. సో ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది మనకు టెక్నికల్ గైడ్ లైన్స్లో ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. దెన్ కమింగ్ టు ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఐసీహెచ్. సో ఐసీహెచ్లో మనకు చెప్పాం కదా ఇందాక, మెయిన్గా ఇనీషియల్గా 3 డిఫరెంట్ పార్టీస్ ఉండేది, యూరోపియన్ కమిషను, యుఎస్ఎఫ్డిఏ అండ్ జపాన్. సో ఈ 3 ప్రైమరీ అనమాట. బట్ ఓవరాల్గా మళ్ళీ డెవలప్ అయ్యే కొద్ది ఆర్గనైజేషన్ పెద్దది అయ్యి అన్ని కంట్రీస్ జాయిన్ అవుతూ వచ్చేదనమాట. సో దాంట్లో ఇప్పుడు ఫుల్ టైం రెగ్యులర్ మెంబర్స్ ఎవరెవరు చూడండి, యూరోపియన్ యూనియన్, యుఎస్ఎఫ్డిఏ, జపాన్, హెల్త్ కెనడా, స్విస్ మెడిక్, ఎందుకంటే స్విట్జర్లాండ్లోనే ఉంది కాబట్టి స్విస్ మెడిక్, దెన్ బ్రెజిల్ అండ్ కొరియా. సో దీస్ ఆర్ ఆల్ ద రెగ్యులేటరీ మెంబర్స్. సో వీళ్ళందరూ కూడా రెగ్యులేటరీ మెంబర్స్ అనమాట. దెన్ ఇండస్ట్రీ మెంబర్స్ తీసుకుంటే, ఇండస్ట్రీ అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా డిఫరెంట్ నేషన్స్లో, అవి యూరోపియన్లో తీసుకుంటే ఈఎఫ్పిఐఏ, జపాన్లో జేపీఎంఏ, అమెరికాలో పిహెచ్ఆర్ఎంఏ, దెన్ అలానే ఐజీబీఏ, డబ్ల్యూఎస్ఎంఐ, బిఐఓ, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పీపుల్. వీళ్ళందరూ రెగ్యులేటరీ మెంబర్స్. రెగ్యులేటరీ మెంబర్స్ అంటే రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకున్నాం అనుకోండి, సిడిఎస్సిఓ చదువుంటారు మీరు జూరిస్ప్రుడెన్స్లో. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సిడిఎస్సిఓ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇస్ ది రెగ్యులేటరీ అథారిటీ ఇన్ ఇండియా. యుఎస్ఎఫ్డిఏలో ఎలా అయితే ఎఫ్డిఏ రెగ్యులేటరీ అథారిటీనో మన ఇండియాలో సిడిఎస్సిఓ. సో అట్లాంటి రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి, ఇండస్ట్రీ మెంబర్స్ ఉంటాయి. వాళ్ళతో పాటు అబ్జర్వర్స్ ఉంటారు. ఎవరెవరు చూడండి అబ్జర్వర్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ అసోసియేషన్స్, వీళ్ళందరూ కూడా స్టాండింగ్ అబ్జర్వర్స్. ఇంకా వాళ్ళు కాకుండా మిగిలిన కంట్రీస్, ఇక్కడ చూడొచ్చు ఇండియా
సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇండియా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్, ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన రెగ్యులేటరీ అథారిటీ అంతా కూడా అబ్జర్వర్స్ లాగా ఉంటారు. అబ్జర్వర్ అంటే దే డజంట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ఫ్రేమింగ్ న్యూ గైడ్ లైన్స్, వాళ్ళు జస్ట్ ఒక పార్టిసిపేటరీ రోల్ లాగానే ఉంటుంది. బట్ వేరాస్ ఈ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి కదా, వీళ్ళు మెయిన్గా ఈ కొత్త గైడ్ లైన్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. Then, so this is the organization. So we have the main organization as assembly. Assembly కింద ICH management committee. Then medical drug for regulatory authorities management committee. External గా auditors ఒకరు ఉంటారు. Then ICH secretariat, coordinators, తర్వాత వర్కింగ్ గ్రూప్స్ ఫర్ క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ అండ్ మల్టీడిసిప్లినరీ టాపిక్స్. సో దిస్ ఇస్ ఆర్గనైజేషన్. సో అసెంబ్లీ, మేనేజ్మెంట్ కమిటీ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ వీళ్ళ తర్వాత మనకు వర్కింగ్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్. సో అసెంబ్లీ ఏంటి? ద overarching body of association composed of all the members that take decisions regarding articles of associations, rules of procedures, admission of new members, adoption of guidelines. సో ఈ అసెంబ్లీలో మెయిన్గా మనం రెగ్యులేటరీ బాడీస్ అని చెప్పాం కదా, వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద డెసిషన్ టేకింగ్ బాడీ. ఎవరిని చేర్చుకోవాలి, ఏ గైడ్ లైన్ ఫామ్ చేయాలి, ఎట్లా మనం కండక్ట్ చేసుకోవాలి అనేదంతా కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ది అసెంబ్లీ టేక్స్ డెసిషన్స్ బై కన్సెన్సస్. ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ కన్సెన్సస్ ఓట్ ద్వారానో లేకపోతే ఒక కామన్ కన్సెన్సస్ అంటే అందరూ ఏకాభిప్రాయంతో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటూ ఉంటారు జనరల్గా. సో దేని గురించి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వేర్ ఓన్లీ రెగ్యులేటరీ మెంబర్స్ హ్యావ్ ద రైట్ టు ఓట్. సో రెగ్యులేటరీ మెంబర్స్ మాత్రమే ఓట్ చేయడానికి ఉంటుంది అనమాట. దెన్ మేనేజ్మెంట్ కమిటీ. సో ఇట్ ఈస్ అ బాడీ దట్ ఓవర్సీస్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అసోసియేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మెంబర్స్. సో అందరూ పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి ఒక మేనేజ్మెంట్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం మిగిలినవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు, లైక్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇట్లాంటివన్నీ. సో ద మేనేజ్మెంట్ కమిటీ ప్రొవైడ్స్ రికమెండేషన్స్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ న్యూ టాపిక్స్ ఆన్ హార్మనైజేషన్ యాజ్ వెల్ యాజ్ అడాప్షన్, విత్డ్రాయల్ అండ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఐసిహెచ్ గైడ్ లైన్స్. దెన్ అబ్జర్వర్స్ చూస్తే లిమిటెడ్ ఎలిజిబిలిటీ. సో కొత్తగా చేరిన వాళ్ళకి తక్కువ ఎలిజిబిలిటీ ఉంటుంది వీటిలో పార్టిసిపేట్ చేయడంలో. అదర్ రైట్స్ చూసుకున్నట్లయితే టు అటెండ్ ఐసిహెచ్ అసెంబ్లీ మీటింగ్స్. దెన్ రైట్ ఆఫ్ ఓట్ వీళ్ళకు ఉండదు, రెగ్యులేటరీ బాడీస్కి మాత్రమే ఉంటాయి. స్టాండర్డ్ అబ్జర్వర్స్ లైక్ WHO మెయింటైన్ దర్ రైట్ టు అపాయింట్ ఎక్స్పర్ట్స్ ఇన్ వర్కింగ్ గ్రూప్స్. నో డ్యూటీస్ ఆర్ ఇంపోజ్డ్ ఫర్ అబ్జర్వర్స్. అబ్జర్వర్స్కి ఓన్లీ అబ్జర్వేటరీ రోలే, వాళ్ళంతకు మించి. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ చూడొచ్చు అసెంబ్లీ, దాని నుంచి మేనేజ్మెంట్ కమిటీ, ఐసిఎస్ సెక్రటేరియట్ ద్వారా డిఫరెంట్ వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి. WG అంటే వర్కింగ్ గ్రూప్. సో క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ అండ్ మల్టీ డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ డ్రగ్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. దెన్ ప్రాసెస్ ఆఫ్ హార్మనైజేషన్ ఇన్ ఐసిహెచ్. సో హార్మనైజేషన్ అంటున్నాం కదా, అది ఎలా చేస్తారనేది మనకి ఈ ప్రొసీజర్లో ఉంది. ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్. సో ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ అంటే ఒక కొత్త గైడ్ లైన్ని మనం తీసుకురావాలి అంటే దాన్ని ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ అంటారు. సో ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏదైనా ఒక కొత్త టాపిక్ కావాలనుకోండి హార్మనైజేషన్కి, అసెంబ్లీలో ప్రపోజ్ చేస్తే దాని నుంచి ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ అయిన తర్వాత దానికి సంబంధించిన కాన్సెప్ట్ పేపరు, బిజినెస్ ప్లాన్ మనం వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దెన్ అలానే ఆ ప్రిపేర్ చేసిన కొత్త పేపర్ పైన Q&A ప్రొసీజర్. సో క్లారిఫికేషన్ నీడెడ్ ఫర్ ఎనీ ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్. సో ఆల్రెడీ ఏదైనా ఒక గైడ్ లైన్ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన క్వరీస్ కావచ్చు, క్వశ్చన్స్ ఆన్సర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈ ప్రొసీజర్ ద్వారా చేస్తారు. దీనికి కూడా కాన్సెప్ట్ పేపర్ ఒకటి కావాలి. దెన్ రివిజన్ ప్రొసీజర్. సో అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, రోజుకి మారిపోతుంటుంది. ఎప్పుడో ఒక 20 years బ్యాక్ చేసిన ప్రొసీజర్ ఇప్పుడు మనం యూస్ చేయడానికి లేదు, మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ గైడ్ లైన్స్ని టైం టు టైం రివైజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని రివిజన్ ప్రొసీజర్ అంటాం. సో కంటెంట్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ఐసిహెచ్ గైడ్ లైన్ అవుట్ ఆఫ్ డేట్ ఆర్ నో లాంగర్ వ్యాలిడ్, అట్లాంటి వాటిని రివిజన్ చేస్తాము. లేదు ఉన్న వాటికి న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలన్నప్పుడు కూడా ఈ రివిజన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. సో దీనికి కూడా ఒక కాన్సెప్ట్ పేపర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ మెయింటెనెన్స్ ప్రొసీజర్. సో చేంజ్ టు బి మేడ్ టు ఎయిదర్ గైడ్ లైన్ విచ్ మెయింటెనెన్స్ అండర్ M2 రికమెండేషన్. అంటే మెయింటెనెన్స్ అంటే సో ఎవరెవరికి ఇవ్వాలి, ఏ కంట్రీస్కి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, దీన్ని ఎలా సేఫ్ గార్డ్ చేయాలి, అట్లాంటివన్నీ కూడా మనకు ఈ మెయింటెనెన్స్ పేపర్స్లో ఉంటాయి. సో బేసిక్గా 4 ఫంక్షన్స్ ఏమేమి చూడండి. కొత్త గైడ్ లైన్ కావాలి అంటే ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్. ఉన్న గైడ్ లైన్స్ గురించి ఏదైనా ఆన్సర్స్ కావాలంటే Q&A ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఉన్న గైడ్ లైన్స్కి ఏదైనా రివిజన్స్ లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే రివిజన్ ప్రొసీజర్. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ ప్రొసీజర్లో ఉంటుంది.
సో కమింగ్ టు దిస్ ఈస్ ది ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్. ఫస్ట్ స్టెప్ ఉంది కదా, ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ అనమాట ఇది. సో సెలెక్షన్ ఆఫ్ న్యూ టాపిక్ ఆఫ్ హార్మనైజేషన్. ఏదైనా ఒక కొత్త టాపిక్ గురించి మనం ఇంకా హార్మనైజేషన్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంపి అనే ఉంది. సో జిఎంపి అనేది ఏంటి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు. సో అది యూనిఫామ్డ్గా లేదు, దాన్ని హార్మనైజ్ చేయాలి, అందరికీ కామన్గా జిఎంపి ఇవ్వాలి అని అనుకోండి. ఇప్పుడు అది కొత్త టాపిక్ అవుతుంది. సో ఆ కొత్త టాపిక్ని వాళ్ళు ప్రపోజ్ చేసి గైడ్ లైన్ లాగా తేవాలి కదా, ఎవరెవరు అందరూ ఎట్లా కామన్గా ఫాలో అవ్వాలి అనేది. సో దాన్ని మనం ఇక్కడ ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ ఆర్ హార్మనైజేషన్ ప్రాసెస్ అంటున్నాం. సో ఓవరాల్గా ఏంటి అంటే దీంట్లో 5 డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఏవేవి చూడండి. కన్సెన్సస్ ఆన్ డ్రాఫ్ట్ టెక్నికల్ డాక్యుమెంట్. సో ఆ ఎక్స్పర్ట్ గ్రూప్ అంతా కూడా ఒక టెక్నికల్ డాక్యుమెంట్ని డ్రాఫ్ట్ కాపీ ప్రిపేర్ చేస్తారు. డ్రాఫ్ట్ అంటే రఫ్ కాపీ. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేయాలి, దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి, అవంతా కూడా ఫస్ట్ స్టెప్లో ఉంటుంది. దెన్ సెకండ్ స్టెప్లో ఎండోర్స్మెంట్ బై ద అసెంబ్లీ. సో వన్స్ దీంట్లో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఫర్దర్గా ఓకే అనుకున్నప్పుడు అసెంబ్లీ ఎండోర్స్ చేస్తుంది స్టెప్ 2లో. ఎండోర్స్మెంట్ అంటే ఏంటి, దిస్ విల్ గో ఫర్ ఫర్దర్ రిఫైన్మెంట్, ఇంకా బాగా రిఫైన్ చేసి డాక్యుమెంట్ని పర్ఫెక్ట్ స్టేజ్కి తేవడానికి. థర్డ్ స్టెప్లో రెగ్యులేటరీ కన్సల్టేషన్ అండ్ డిస్కషన్. సో ఇక్కడ డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి కదా, యుఎస్, జపాన్, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇట్లాంటి రెగ్యులేటరీ బాడీస్ అన్నిటికి పంపిస్తారు. మేము ఇలా తయారు చేసాము, మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా, దీంట్లో మీరు ఏమైనా చేర్పులు చేయదలుచుకున్నారా, మీ ఒపీనియన్స్ ఏదైనా ఇన్పుట్స్ ఏదైనా ఇవ్వండి అని డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్కి అవి సర్క్యులేట్ చేస్తుంది. దెన్ వన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత డిస్కస్ చేసి దెన్ అసెంబ్లీ అడాప్షన్ అంటే ఆ ప్రొసీజర్ని స్టార్ట్ చేయడానికి, అంటే ఆ గైడ్ లైన్ని మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడాప్షన్. సో అఫీషియల్గా డిక్లేర్ చేస్తుంది అనమాట ఆ గైడ్ లైన్. దెన్ లాస్ట్ స్టెప్ విల్ బి ఇంప్లిమెంటేషన్. సో వన్స్ అఫీషియల్గా గైడ్ లైన్ అయిపోతే ఇంప్లిమెంట్ చేస్తుంది డిఫరెంట్ కంట్రీస్లో. సో దిస్ ద లాస్ట్ స్టెప్. సో ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ టెక్నికల్ డాక్యుమెంట్ చేస్తుంది, దాంట్లో చేంజెస్ ఏదైనా ఉంది అంటే ఆ చేంజెస్ చేసి అసెంబ్లీ ఎండోర్స్ చేస్తుంది. దెన్ డిఫరెంట్ కంట్రీస్కి పంపించి వాళ్ళ ఒపీనియన్స్ కనుక్కొని ఫైనలైజ్ చేస్తారు. ఫైనల్గా అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్. సో దీస్ ఆర్ 5 స్టెప్స్. సో ఇందాక చెప్పిన దాంట్లోనే డీటెయిల్డ్. సో డబ్ల్యూజీ అంటే వర్కింగ్ గ్రూప్స్ ఫస్ట్ స్టెప్లో ప్రిపేర్ చేస్తుంది ఒక డ్రాఫ్ట్. దెన్ స్టెప్ 2లో 2 సబ్ ఇవి ఉన్నాయి చూడండి, 2A 2B. సో 2Aలో ఏం చేస్తారు, మెంబర్స్ ఆఫ్ ఐసిహెచ్ అసెంబ్లీ ఆర్ ఇన్వైటెడ్ టు ఎండోర్స్ ద టెక్నికల్ డాక్యుమెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఉంటారు కదా, అందరూ కాకుండా కొంతమంది ఫస్ట్ చూస్తారు. వాళ్ళు ఓకే అనుకుంటే దెన్ రెగ్యులేటరీ మెంబర్స్ అందరూ కూడా చూస్తారు. సో ఓవరాల్గా అందరూ చూసిన తర్వాత స్టెప్ 3కి వెళ్తుంది, పబ్లిక్ కన్సల్టేషన్ బై ద ఐసిహెచ్. సో పబ్లిక్ కన్సల్టేషన్ అంటే అన్ని కంట్రీస్కి పంపిస్తుంది. Then step 3 is finalized once the consensus is reached by regulatory aspects of working group. Then fourth step లో adoption of the final harmonized guideline. Fifth step లో implementation. సో ఇట్లా డిఫరెంట్ స్టెప్స్లో మనం డెవలప్ చేస్తాం గైడ్ లైన్. సో ఓవరాల్గా మనకు 4 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. QSME అంటాం. QSME క్వాలిటీ గైడ్ లైన్స్, సేఫ్టీ గైడ్ లైన్స్, ఎఫికసీ గైడ్ లైన్స్ అండ్ మల్టీడిసిప్లినరీ గైడ్ లైన్స్. సో క్వాలిటీ గైడ్ లైన్స్ దేనికి చూడండి, హార్మనైజేషన్ అచీవ్మెంట్స్ ఇన్ ద క్వాలిటీ ఏరియా ఇంక్లూడ్ పైవోటల్ మైల్ స్టోన్స్ సచ్ యాజ్ కండక్ట్ ఆఫ్ స్టెబిలిటీ స్టడీస్. ఒక డ్రగ్కి స్టెబిలిటీ స్టడీస్ ఎలా చేయాలి, డిఫైనింగ్ ఇంప్యూరిటీ థ్రెషోల్డ్స్, దెన్ ఫార్మస్యూటికల్ క్వాలిటీ బేస్డ్ ఆన్ జిఎంపి అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని క్వాలిటీ గైడ్ లైన్స్లో ఉంటాయి. సేఫ్టీలో సేఫ్టీ గైడ్ లైన్స్ లైక్ పొటెన్షియల్ రిస్క్ లైక్ కార్సినోజెనిసిటీ, జీనోటాక్సిసిటీ, రెప్రోటాక్సిసిటీ, దెన్ అలానే నాన్ క్లినికల్ టెస్టింగ్ స్ట్రాటజీ, ఇలాంటివన్నీ సేఫ్టీ గైడ్ లైన్స్లో ఉంటాయి. ఎఫికసీలో డిజైన్, కండక్ట్, సేఫ్టీ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్, ఇవన్నీ అనిమల్ ట్రయల్స్, ఇవన్నీ హ్యూమన్ లెవెల్లో చేసే ట్రయల్స్, సేఫ్టీ, ఎఫికసీ. దెన్ క్యూ అనేది ఎప్పుడు వస్తుంది, సేఫ్టీ ఎఫికసీ పాస్ అయితే క్వాలిటీ గైడ్ లైన్స్ వస్తుంది. దెన్ మల్టీ డిసిప్లినరీలో క్రాస్ కటింగ్ టాపిక్స్ విచ్ విల్ నాట్ ఫిట్ ఇంటూ ఎనీ అదర్ టాపిక్స్, దీంట్లో ఏవి ఫిట్ కానీ దీంట్లో పెడతారు. లైక్ ఇట్ విల్ బీ హ్యావింగ్ మెడికల్ టర్మినాలజీ, మెడ్ డిఆర్ఏ, కామన్ టెక్నికల్ డాక్యుమెంట్, ఇట్లాంటివన్నీ కూడా మనకు దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఒక్కొక్క దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి. కార్సినోజెనిసిటీ టెస్ట్ స్టడీస్ అనుకోండి, ఏదైనా కొత్త డ్రగ్ తీసుకున్నారు, వరల్డ్ వైడ్గా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అందరూ. సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉంటాయి. అలానే జీనోటాక్సిసిటీ, సో ఇట్లాంటివన్నీ సేఫ్టీకి సంబంధించినవన్నీ సేఫ్టీ గైడ్ లైన్స్లో ఉంటాయి. ఎఫికసీ, హ్యూమన్ ట్రయల్స్లో క్లినికల్ ట్రయల్స్ చేస్తాం కదా, సో అవన్నీ దానికి సంబంధించింది ఇలా ఉంటుంది. దెన్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్,
వన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఎలా ఉండాలి అనేది క్వాలిటీకి సంబంధించి ఇట్లా ఉంటాయి. దెన్ లాస్ట్‌ది మెడికల్ డిక్షనరీ ఆర్ మల్టీడిసిప్లినరీ టాపిక్స్. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే బై సాటర్డే ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ రైట్ దిస్ ఇన్ పేపర్ అండ్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ దాట్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. మీ వాట్సాప్ గ్రూప్లో ఇవన్నీ కూడా రాయండి. అన్ని గైడ్లైన్స్ నేను పెట్టున్నాను ప్రతి దానికి, క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ అన్నిటికీ. మీరు ఈ టేబుల్స్ మీరు ఓన్గా ఒకసారి రాయండి, ఈ పవర్ పాయింటే చూసుకొని రాయండి, నో ప్రాబ్లం. సో దీన్ని చూసి సేమ్ ఈ టేబుల్ని మీరు ఒకసారి రిప్రొడ్యూస్ చేస్తే అసలు ఏమేమి ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద అసైన్మెంట్ దట్ ఐఎమ్ గివింగ్ టు యూ. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ రైట్ ది అసైన్మెంట్ ఆఫ్ వేరియస్ quality, safety, efficacy and multidisciplinary topics in a paper, take a photograph and post it in the WhatsApp group. So this should be done by this Saturday. ఈ సాటర్డేకి ఈ వర్క్ అయిపోవాలి. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంది. Q1 R2 Q1B QC ఇవన్నీ కూడా నేమ్స్. సో ఒక్కొక్క గైడ్ లైన్ దేని గురించి చెప్తుంది అనేది ఇది. సో ఇక్కడ Q111 అని ఉంది, ఇది తప్పు, ఇది టైపింగ్ ఎర్రర్. ఇది ఒక్కసారి కరెక్ట్ చేసుకుంది. దిస్ ఇస్ Q1 నాట్ Q11. ఫస్ట్ది Q1 ఇక్కడ తప్పుగా టైప్ చేశాను, ఇది మీరు జాగ్రత్తగా చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒక టేబుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవన్నీ కూడా మీరు మళ్ళీ చూసుకోండి. సో ఇప్పుడు Q1 R2 ఏం చెప్తుంది గైడ్ లైన్? స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ న్యూ డ్రగ్ సబ్స్టాన్సెస్ అండ్ ప్రోడక్ట్స్. సో న్యూ డ్రగ్ని మనం కనుక్కున్నాం. సో దానికి స్టెబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి? ఎక్స్పైరీ డేట్ అని మీరు చూస్తుంటారు టాబ్లెట్స్ పైన, పారాసెటమాల్ టాబ్లెట్స్ లేకపోతే ఏదో ఒక టాబ్లెట్స్లో ఎక్స్పైరీ డేట్ చూస్తుంటారు కదా. ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఎలా పెడతారు అంటే ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది స్టెబిలిటీ టెస్టింగ్. సో ఆ స్టెబిలిటీ టెస్టింగ్ అనేది వరల్డ్ వైడ్గా ఎలా చేయాలి అనేది ఈ పర్టికులర్ గైడ్ లైన్లో ఉంటుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్లో స్టేటస్ ఉంది, ఏ స్టెప్లో ఉంది, ఆ స్టెప్ ఏ డేట్ నుంచి ఇంప్లిమెంట్ అయింది అనేది. సో ఇక్కడ చూడండి 2003 నుంచి స్టెప్ 5లో ఉంది ఈ పర్టికులర్ గైడ్ లైన్. స్టెప్ 5 అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఆల్రెడీ అన్ని కంట్రీస్లో 2003 నుంచి ఇవి ఇంప్లిమెంట్ అయిపోయాయి. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ who are performing the stability testing for new drugs and products should be done only as per this guideline. మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఐసిహెచ్ వెబ్సైట్లోకి ఈ గైడ్ లైన్ ఉంటుంది. ఆ గైడ్ లైన్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ ఉంటుంది, స్టెబిలిటీ టెస్టింగ్ ఎలా చేయాలి అనేది. సో మీరు కనుక ఎంఫార్మ్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో కనుక చేరితే మీకు ఇవన్నీ వస్తాయి, క్వాలిటీ కంట్రోల్ ఆర్ క్వాలిటీ గైడ్ లైన్స్ అన్ని. సో స్టెబిలిటీ టెస్టింగ్ ఎలా చేయాలి, ఇంప్యూరిటీస్ ఎలా డిటర్మైన్ చేయాలి, ప్రొసీజర్స్తో సహా ఉంటాయి. సో అది ఇన్ డీటెయిల్గా మీకు ఎంఫామ్లో చదువుతారనమాట. సో అట్లా ఈ పర్టికులర్ గైడ్ లైన్ చూడండి, Q1 R2 అనేది ఇట్ ఈస్ అండర్ ద స్టెప్ 5. సో ఇక్కడ ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే R1 R2 R3 అట్లా ఉంటుంది. R1 R2 R3 అంటే ఏంటి అంటే ఇక్కడ బేసిక్గా R స్టాండ్స్ ఫర్ రివిజన్. రివిజన్ మనం ఇందాక ఒక ఫ్లో డయాగ్రామ్లో చూపించాం రివిజన్ అని. సో రివిజన్ అంటే ఏంటి? ఉన్న దాంట్లో ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా, కొత్తగా యాడ్ చేయాలన్నా రివిజన్ ప్రొసీజర్ ఉంటుంది కదా. సో అట్లా రివైజ్ అయిన టాపిక్స్ని మనం R1 R2 R3 అట్లా అంటాం. R1 అంటే ఫస్ట్ రివిజన్, R2 అంటే సెకండ్ రివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి R8 అని ఉంది. R8 అంటే 8 రివిజన్స్ జరిగింది ఆ పర్టికులర్ గైడ్ లైన్లో. 8 టైమ్స్ ఆ డాక్యుమెంట్ని అప్డేట్ చేసి రివైజ్ చేశారనమాట. సో అట్లా గైడ్ లైన్ నెంబర్. Q అంటే క్వాలిటీ, ఎస్ అని ఉంది అనుకోండి ఇట్ ఇండికేట్ సేఫ్టీ, దెన్ ఈ అని ఉంటే ఎఫికసీ, ఎం అని ఉంటే మల్టీ డిసిప్లినరీ. సో ఇట్లా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్ లైన్ ఆ పర్టికులర్ సబ్ టాపిక్ కింద వస్తే దానికి ఆ అబ్రివేషన్ వాడతారు QSEM అని. సో దెన్ అలానే 1 2 3 అనేది గైడ్ లైన్ నెంబరు, దెన్ R1 R2 అని ఉంటే అది రివిజన్ నెంబరు, దెన్ మెయిన్ గైడ్ లైన్ మీకు సెకండ్ కాలంలో ఉంటుంది. స్టేటస్ ఏ స్టెప్లో ఉంది, డెవలప్మెంట్ స్టేజా లేకపోతే అడాప్షనా, డ్రాఫ్టింగా, లేదు కొన్ని విత్డ్రా అయిపోయినాయి చూడండి, అట్లాంటివి ఇప్పుడు వాడటం లేదు అని విత్డ్రా అని అంటే. సో అట్లాంటివన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఈ టేబుల్స్లో ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు రైట్ ఎన్ అసైన్మెంట్ ఆన్ దిస్. అండ్ ఫైనల్లీ ఇప్పటి వరకు సక్సెస్ ఏంటి అంటే దిస్ ICH హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సక్సెస్ఫుల్ GCP గైడ్ లైన్స్. సో వరల్డ్ మొత్తం కూడా క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయాలంటే కామన్ స్టాండర్డ్స్ ఇచ్చేసింది. సో ఎవరు చేయాలన్నా కూడా ICH గైడ్ లైన్స్ ప్రకారమే చేయాలి. సో దిస్ ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ ICH. దెన్ అలానే కామన్ టెక్నికల్ డాక్యుమెంట్స్ అండ్ ECTD. సో ఇదేంటి అంటే కామన్ టెక్నికల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ ICH ఇందాక మనం చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ ఎగ్జామ్కి అప్లికేషన్ వేయాలి అనుకోండి, హాల్ టికెట్ అందరికీ ఒకే అప్లికేషన్ ఉంటుందా? సో
సో మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్ అందరికి ఒకే ఫార్మాట్ ఉంటుంది, అవునా? మీ కాలేజ్లో ఉండే వాళ్ళకి లేదు వేరే కాలేజ్లో ఉండే వాళ్ళకి జేఎన్టీ అనంతపురం కింద అందరికీ ఒకే ఫార్మాట్ ఉంటుంది అప్లికేషన్. దానివల్ల ఏమవుతుంది, ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి వేరియేషన్ ఉంటుంది యూనివర్సిటీలో. సేమ్ అలానే ఐసీఏ చేంజ్ చేసిందంటే డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండియాలో ఎవరు చేసినా కూడా ఒక కామన్ ఫార్మేట్లో చేయాలన్నమాట. సో దాన్నే మనం కామన్ టెక్నికల్ డాక్యుమెంట్ అంటాం. ఈ అంటే ఎలక్ట్రానిక్ కామన్ టెక్నికల్ డాక్యుమెంట్, అది హ్యాండ్ రిటర్న్ అన్నా రాయొచ్చు, లేదు మనం ఎలక్ట్రానిక్గా కూడా మనము అంటే సాఫ్ట్ కాపీలో కూడా కామన్ టెక్నికల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ సక్సెస్. సో దే హ్యావ్ ప్రిపేర్డ్ కామన్ టెక్నికల్ డాక్యుమెంట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్ లైన్. దెన్ థర్డ్ది మెడ్ డిఆర్ఏ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మెడికల్ డిక్షనరీ ఫర్ రెగ్యులేటరీ యాక్టివిటీస్. సో ఇది కంప్లీట్గా డిక్షనరీ అనమాట. ఎవ్రీ డే ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది ఐసిహెచ్ వెబ్సైట్లో. సో దీంట్లో ఏముంటుందంటే హైలీ స్పెసిఫిక్ స్టాండర్డైజ్డ్ మెడికల్ టర్మినాలజీ డెవలప్డ్ బై ఐసిహెచ్ టు ఫెసిలిటేట్ షేరింగ్ ఆఫ్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్. ఏదన్నా ఒక వర్డ్ ఉందనుకోండి, దాంట్లో ఆ వర్డ్కి సంబంధించి మీనింగ్ ఇండియా వాళ్ళు ఒక విధంగా అనుకుంటారు, యుఎస్ వాళ్ళు ఇంకో విధంగా ట్రీట్ చేస్తారు. సో అట్లా పర్టికులర్ వర్డ్ టర్మినాలజీని అన్నిట్లో సేమ్గా ట్రీట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి దే హ్యావ్ డెవలప్డ్ ఏ కామన్ డిక్షనరీ. మనం డిక్షనరీ ఎందుకు చూస్తాము, ఏదైనా ఒక పదం తెలియదు, ఒక వర్డ్ మీనింగ్ తెలియదు అంటే డిక్షనరీ చూస్తాం కదా, అలానే వీళ్ళు కూడా ఒక మెడికల్ డిక్షనరీ ప్రిపేర్ చేశారు. సో దాంట్లో ఏంటి అంటే ఏదైనా ఒక వర్డ్ ఉంది అంటే దాని కామన్ టెర్మినాలజీ, అంటే ఇండియాలో ఒక విధంగా అర్థం చేసుకొని యూఎస్లో ఒక విధంగా అర్థం చేసుకున్నారు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదా, అట్లా కాకుండా కామన్ డిక్షనరీ డెవలప్ చేశారు. సో దట్ ఈస్ మెడ్ డిఆర్ఏ. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్, సేఫ్టీ మానిటరింగ్ ఆఫ్ మెడికల్ ప్రోడక్ట్స్. సో దిస్ ఈస్ మెడ్ డిఆర్ఏ. సో ఈ మూడు కూడా సక్సెస్ అనమాట. జీసీపీ కామన్గా ఇంప్లిమెంట్ చేయడము, కామన్ టెక్నికల్ డాక్యుమెంట్స్ వరల్డ్ వైడ్ ఇంప్లిమెంట్ చేయడము, అలానే మెడికల్ డిక్షనరీ డెవలప్ చేయడం. సో దీస్ ఆర్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఐసిహెచ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఐసిహెచ్. అండ్